హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ఫా బ్రోస్ 2156. ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం బ్యాటల్ రాయల్ కాల్ ఆఫ్ డ్యూటీ. మీకు బోర్ కొడుతుంది అనుకుంటాను, కానీ ఇట్స్ ద లాస్ట్ వీడియో ఆఫ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఫ్రమ్ అస్. ఓకే, మీకోసం తప్పకుండా న్యూ గేమ్స్ మేమైతే వెతికి తీసుకొస్తాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఓకే, ప్లీజ్ స్టే హియర్ అండ్ లెట్ అస్ స్టార్ట్ అవర్ గేమ్. మనమైతే AK-47 తీసుకుందాం. మనతో ఉన్నాడు మన ఆల్ఫా బ్రో 215. మరి వెళ్ళిపోదాం మనం. బ్లాక్ మార్కెట్లో దిగిపోయాం, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోదాం మనం. ఓకే, కాల్ ఆఫ్ డ్యూటీని మేము బ్యాన్ చేస్తున్నాం మాత్రం చెప్పాము. అంటే జస్ట్ మేము ఎక్కువ కాల్ ఆఫ్ డ్యూటీ వీడియోలు మాత్రమే తీసుకున్నాం. అందుకే మేము దీన్ని కొంచెం సైడ్కి పెట్టి మిగతా గేమ్స్ పైన కూడా ఇంట్రెస్ట్ చూపాలని అనుకుంటున్నాం మేము. దట్స్ ద రీజన్. ఓకే, ఇప్పుడు మన దగ్గర AK-47 దొరికింది మనకు. ఒకటి రాకెట్ లాంచర్ అయితే దొరికింది మనకి, నాట్ సూటబుల్. ఓకే, ఆర్పిడి ఉంది మనకి, LMGs, మషిన్ గన్స్ మనకి ఏం వద్దు అట్లాంటివి. నేను లాస్ట్ మ్యాచ్లో మీరు చూసినట్టయితే నాకు స్నైపర్ తీసుకోవడం చాలా పెద్ద తప్ప అయింది. ఎందుకంటే హెలికాప్టర్ పోయేటప్పుడు నేను స్నైపర్తోనే ఏం చేశాను, కానీ స్నైపర్ దేనికి కూడా అంత స్టేబుల్గా లేకుండే. అందుకే ఇలా అట్లా నాకు మ్యాచ్ ఓడిపోవాల్సింది వచ్చేసింది. ఓకే, అందుకే నేను ఇప్పుడైతే రాకెట్ లాంచర్ తీసుకున్నాను. రాకెట్ లాంచర్ యామో కావాలి నాకు. ఇంకా ఏమైనా హెలికాప్టర్ తీసుకొని బయట ఎగురుతుంటే అంతే, అయిపోయినట్టే. ఇంకా ఎన్ని మిసైళ్ళు ఉంటే అన్ని మిసైళ్ళు మొత్తం వదిలిపెట్టేస్తాను వాళ్ళ పైకి. మనకి తొందరగా వెళ్ళిపోదాం. మనకి ఇంకా యామో కావాలి. ఇక్కడ యామో కొంచెం ఉంది. ఇంకా మనకి హెవీ యామో కూడా కావాలి. హెవీ యామో ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. మనం మెయిన్ రాకెట్స్ కావాలి. ఓకే, పైకి వెళ్ళిపోతుందిరా మనం. 3x టాక్టికల్ స్కోప్ మనకొద్దు. ఓకే, మనం వెహికల్ తీసుకొని వెళ్దామా, హెలికాప్టర్ తీసుకున్నా? ఐ థింక్ హెలికాప్టర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యూ థింక్? మనకు అన్న అవసరమైనవి ఉన్నాయిలేండి. మనం అయితే వెస్ట్ వేసుకున్నాం. వెహికల్ హెలికాప్టర్. ఓకే, మనమైతే మన ఆల్ఫా బ్రోని పిలిచి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఆల్ఫా బ్రో 215 మనమే మన దగ్గరికి వెళ్ళిపోదాంలేండి. ఓకే, మన ఆల్ఫా బ్రో అయితే జీప్ వేసుకొని మరీ వెళ్తున్నాడు. ఐ థింక్ హెలికాప్టర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మన ఆల్ఫా బ్రో కూడా హెలికాప్టర్లోనే ఎక్కుతాడు. నాకు తెలిసి గ్రౌండ్ నుంచి అటాకే చాలా బాగుంటుంది అనుకుంటాను. ఓకే, మన హెలికాప్టర్ వెళ్దాం. మన ఆల్ఫా బ్రో పక్కనే ఉన్నట్టున్నాడు. ఎవరు లేదులేండి. పని చేద్దాం, మనం కూడా ల్యాండ్లోనే వెళ్దాం మనం. హెలికాప్టర్ అంటే మళ్ళీ మనం మిసైల్స్ తప్పకుండా మనం చనిపోతాం. ఏకే తీసుకొని చంపుతావు నేను. మిసైల్స్ వేద్దాం మనకి. అబ్బా షిట్ గైస్, మన ఆల్ఫా బ్రో అయితే చేసేసాడు వాడిని. ఓకే, మొత్తం మనం అయితే కాన్వే అయితే క్రియేట్ చేద్దాం. మన ఆల్ఫా బ్రో యాంటీలో P20 వేసుకొని వస్తాడు. మనం కూడా ఆ వెహికల్లోనే వెళ్దాం. P20 ఎస్, 2 కార్లతో ఉన్నది కాన్వే కాదులేండి, ఏం కాదు. ఇప్పుడు ఒక్కో కారు పేలిపోయినా కూడా ఇంకో కారు అయితే ఉంటుంది. మనం రోడ్డు పై నుంచే వెళ్దాం, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆఫ్ రోడ్ అంటే మళ్ళీ తిరిగిపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎనిమిది కనిపిస్తే తప్పకుండా మనం వెళ్ళిపోదాం అక్కడికి. కానీ మనకు ఒక గన్ మ్యాన్ కావాలి పైన ఉండేటట్టు, అంటే మినీ గన్ని కంట్రోల్ చేసే గన్ మ్యాన్. ఓ షిట్, ఏం కాదు లేండి. ఎవరైనా ఎనిమిది కనిపిస్తే మనం స్విచ్ అయిపోదాం మనం సీట్స్ని. తొందరగా వెళ్ళిపోదాం మనం, సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం మనం. జోన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఆఫ్ రోడ్ వెహికల్స్ రోడ్డు పైన వెళ్ళొద్దు నాకు తెలిసి, ఎందుకంటే మనకు ఆ రోడ్ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలి, గుద్దుకొని కాదు.
నలిపివేసి. ఓకే ఇక్కడ కాదండి. ఎస్ వావ్, వాట్ ఎ జంప్ గాయ్స్, వాట్ ఎ జంప్. ఓస్ట్. ఓకే ఓ వావ్, వాట్ ఏ జంప్. ఏ వావ్, ఇక్కడ మంచి, ఇక్కడ ఏమంటుంది దీన్ని, మజిల్ కార్ కాదులేండి, స్పోర్ట్స్ కార్ అయితే ఉంది ఇక్కడ. మన ఆల్ఫా బ్రోని కూడా ఇంట్లోనే తీసుకెళ్దాం మనం. ఓకే మన ఆల్ఫా బ్రోతో మనం ఈ కార్లో వెళ్దాం. కమాన్ కమాన్ కమాన్, రా బ్రో బయటికి రా, కమాన్ బ్రో బయటికి రా. ఓకే మనం అయితే ఇంట్లో వెళ్దాం. మన ఆల్ఫా బ్రోకి ఏమైందో మరి. మన ఆల్ఫా బ్రోకి నాకు తెలిసి కొంచెం ఏమంటారు, ఆఫ్ రోడింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటా, నచ్చింది అనుకుంటా ఆఫ్ రోడింగ్. అందుకే మనం ఇంట్లో వెళ్దాం. ఓకే వావ్, ఈ మజిల్ కార్తో కూడా మనం ఆఫ్ రోడింగ్ చేయొచ్చులేండి. ఓకే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, నాకు కనిపించట్లేదు. ఏంది ఏంది ఏంది, ఇవ్వరా అది కొట్టేది మళ్ళీ. ఏందిరా, ఏంది ఏంది ఏంది, ఏమనుకుంటున్నారు నన్ను. ఇష్టాలే కన్నా వీడు బాగా వీడు. ఎస్ చచ్చిపోయాడండి. మనం రీలోడ్ చేసుకుందాం, మన దగ్గర రామ చాలా తక్కువ ఉంది. మనమైతే వీడైతే లూట్ చేద్దాం. ఓ షిట్, వీటి దగ్గర ఆమోనే లేదు. ఓకే సో కొంచెం చిన్నగా అయిపోయింది, మనం వెళ్ళిపోవచ్చు తొందరనే. ఈ బస్సుని పేల్చేద్దాం, మనకి ఎలాగో ఏ పని లేదు కదా. ఎనిమిస్ ఇక్కడ ఎవరో కనిపించడం లేదు, ఎందుకు అలా. ఓకే ఇక్కడ మన బండి ఎక్కడికి పోయింది, ఇక్కడ నువ్వు చూసాను నేను దాన్ని. ఓకే ఇక్కడ ఉందట. హాయ్ అంకుల్, హాయ్ అంకుల్, మంచిగా ఉన్నారా? మేము బాగున్నాం అంకుల్, మీరు బాగున్నారు అనుకుంటున్నాం అంకుల్, కానీ ఇప్పుడు బాగుంటారులేండి, మేము వచ్చాం కదా. ఓ మన ఆల్ఫా ప్రో అయితే నాక్ అయ్యాడు అనుకుంటా, మనం ఇచ్చేద్దాం రివ్యూ వెళ్ళి. వాడు ఎక్కడ ఇప్పుడు నేను నాక్ చేసిన వాడు ఎక్కడ పారిపోయాడు రా వాడు. ఎక్కడ పారిపోతే ఏంటండి, మనం అయితే మనం నాక్ చేసాం కదా. మనం అయితే మన ఆల్ఫా బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ఏమో లేదు, ఫస్ట్ మనం అది చూసుకోవాలి. ఇప్పటిదాకా నేను కొట్టినాడు, ఎక్కడికి పోయినావు మరి. జాకలు వేసుకొని వెళ్తుంది గైస్, కొంచెం కానీ కనెక్ట్ అయితే నేను చంపేస్తాను గైస్ వాడిని. ఒక 2 seconds కనెక్ట్ అయినా నేను చంపేస్తాను వాడిని. ఓకే ఇక్కడ వాడు ఏడి నాకు కనిపించడం లేదు ఇక్కడ. ఓకే ముందరనే ఉన్నట్టున్నారు ఇద్దరు, 2 జాకెల్స్ ముందరనే ఉన్నాయి. అందరూ వెళ్ళిపోదాం మన ఆల్ఫా బ్రోకి రివైవ్ వేయడానికి. ఇక్కడ పోరాదులేండి. ఓకే దగ్గరకు వచ్చేసాం మనం. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసి ఇక్కడ చుట్టుపక్కల లేరు అనుకుంటా. వాళ్ళు అంటే ఉన్నారు, కాకపోతే మన చుట్టుపక్కల లేరు, అంటే పైన గాల్లో ఎగురుతున్నారు అనుకుంటా. ఓకే మనమైతే రివైవ్ ఇచ్చుకుందాం మన ఆల్ఫా బ్రోకి. ఓకే డాగ్ టాక్సీ అయితే తీసుకుందాం మనం. ఓకే రివైవ్ ఇస్తున్నాము. ఇక్కడ ఆంటీలో A20 కూడా ఉంది. ఎక్కడరా నువ్వు, దారా దమ్ముంటే దారా జాకెల్. ఇక్కడ లేండి వాడు, వెళ్ళిపోయిన వాడు. ఓకే మన యాంటీలో A20 తీసుకుని అయితే మనం వెళ్ళిపోదాం త్వరగా త్వరగా.
ఇది ఎక్కచ్చు చూద్దాం. వావ్, వాట్ ఎ స్మూత్ కార్ గైస్. నో నో నో, వాళ్ళు మిసల్స్ ఇది వేస్తున్నారని అనుకుంటా. మనం దిగిపోవాలి ఇక్కడ నుంచి. ఉన్నారా నువ్వు నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు. ఏమైందా మరి? ఇప్పుడు మనకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. ఆల్ఫా బ్రో కూడా ఇప్పుడే దిగాడు. తన దగ్గర చాలా లూట్గా ఉండదు. మనం ఏమో వేసేది గాయస్. కొంచెం చాలా తక్కువ ఏమో ఉంది. మనమైతే ఇక్కడ స్మోక్ వేద్దాం. ఇవన్నీ చంపేసి ఎస్. ఏంద్రా వీడి దగ్గర ఒక్క ఆమో లేదు. ఏమున్నారు గైస్, ఎందుకున్నారా మీరంతా? ఓ షిట్ గాయ్స్, మనమైతే నాక్ అయిపోయాం. మన ఆల్ఫా బ్రో ఇచ్చేస్తారులేండి, ఏం కాదు. కొంచెం లూట్ కావాలి మన ఆల్ఫా బ్రోకి కానీ. ఓకే, మన ఆల్ఫా బ్రో అయితే లూట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఇప్పటిదాకా మనం చంపడం అయితే చాలా పెద్ద గేమరే. ఆటాడు. చూద్దాం, మన ఆల్ఫా బ్రో రివైవ్ ఇస్తాడు. అందరినీ నరికేద్దాం గైస్. ఇంకా 19 మెంబర్స్ ఉన్నాడు. మనం వస్తే 20 అయిపోతాం. అంత లోపల వాళ్ళు ఒక 5 రోజు చనిపోతాను అనుకుంటే ఇంకా 15 మెంబర్స్ ఉంటారు గైస్. అంటే ఇంకా 13 మెంబర్స్ ఉంటారులేండి. మనం ఈజీగా వాళ్ళని అందరినీ చంపేయచ్చు. ఒకళ్ళని రివైవ్ తీసుకొని ఒకళ్ళు సంతోషంగా బతికొస్తే. మన ఆల్ఫా బ్రో అయితే మనకి రివైవ్ వేయడానికి వెళ్తున్నాడు. అది కూడా జాగ్రత్తతో పాటు. మన ఆల్ఫా బ్రో మనకి రివైవ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందిరా. అప్పుడు మాత్రమే బతకగలడు, ఎందుకంటే చుట్టుపక్కల చాలా ఎనిమిస్ ఉన్నారు. ఓకే, తప్పకుండా తీసుకుంటాడు. ఓకే, మన ఆల్ఫా బ్రో తీసుకుంటున్నాడు. మన ఆల్ఫా బ్రోని ఎవరు కొట్టకూడదు. ఓకే, ఎవరో కొడుతున్నాడు. మన ఆల్ఫా బ్రో ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతాడులేండి. మన ఆల్ఫా బ్రో అయితే సేఫ్ జోన్కి వెళ్ళిపోతాడు మనోడు. ఓకే, ఇంకా 15 సెకండ్స్లో మనమైతే రివైవ్ అయిపోతాం. అంతలోపల ఆల్ఫా బ్రో బతుకుండాలి అంతే. 5 seconds, 6 seconds, 4 seconds, 3 seconds, 3, 2, 1. Yes, we go here. ట్యాంక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఐ థింక్ సో గైస్. ఎందుకంటే ట్యాంక్తో మనం మిగతా మ్యాచ్ మొత్తం గెలవచ్చు. ఎందుకంటే మన దగ్గర అసలు లూటే లేదు. ఓకే, తొందరగా వెళ్ళిపోదాం మనం. మన లక్కలేయండి, ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంకా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనం ఏదైనా చంపేస్తాం అందరినీ. ఓ నో రే, ఏమనుకున్నారా మా తమ్ముడిని? ఆల్ఫా బ్రోరా ఇక్కడ. ఆల్ఫారా ఇక్కడ. ఏమనుకుంటున్నారు మీరు? ఓకే, ఇక్కడ ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నా మనం చంపేస్తాంలేండి. వాడేనా అది? ఏమైంది ఇక్కడంతా? ఓకే, మనదైతే రివైవ్ ఇచ్చేద్దాం తొందర. ఇక్కడ వాళ్ళు లేడు అనుకుంటాను. తొందర లూట్ చేసుకుందాం మనం ఇక్కడ నుంచి. చెత్తగా దొరుకుతున్నాయి కదా ఇక్కడ మొత్తం. ఓ షిట్, నో షిట్ గాయ్స్. మన ఆల్ఫా బ్రో కూడా ఇప్పుడు ఇంకా రివైవ్ అవ్వలేడు ఇంకా. ఎందుకంటే మనం ఒక లిమిట్ ఉంటుంది, దానికి మించి ఉంటే మనం అప్పుడు ఆల్ఫా బ్రోకి రివైవ్ చేయగలం. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త కంటెంట్తో మరి ఒక వీడియోలో వస్తే అప్పటి వరకు బై. అండ్ ఇట్స్ అవర్ లాస్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో, అది కూడా బ్యాటిల్ రాయల్.